విజయవాడ నుంచి రాజ్ కుమార్, తిరుపతి నుండి రవివర్మ ఫీల్డ్ రిపోర్ట్లో అందిస్తారు. రైట్, మొదటిగా ఫీల్డ్ రిపోర్ట్లో భాగంగా విశాఖపట్నం అతిపెద్ద సబ్సీ కేబుల్ ల్యాండింగ్ సెంటర్గా అభివర్ణించనుంది. దీంతో డేటా సెంటర్లు సాగర తీరానికి క్యూ కడుతున్నాయి. ఇక 6 నెలల్లో 3.65 గిగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి డేటా సెంటర్కు ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా మరికొన్ని సంస్థలు ప్రభుత్వంలో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇక ఒకే గిగావాట్ సామర్థ్యంతో ఏఐ హైపర్ స్కిల్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేయనుంది. దీనికి అవసరమైనటువంటి సబ్సీ కేబుల్ కోసం ఆదాని గ్రూప్స్తో జాయింట్ వెంచర్ వేసింది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో 580 ఎకరాలు భూములు కేటాయించింది. కొద్ది రోజుల్లోనే ఈ డేటా సెంటర్స్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఎస్ఆర్ఎం విశాఖ డేటా సెంటర్లకు హబ్గా అభివృద్ధి చెందుతుంది. మొత్తం కూడా డేటా సెంటర్లన్నీ కూడా ఎప్పుడైతే గూగుల్ విశాఖకు వచ్చిందో అప్పటి నుంచి కూడా మొత్తం కూడా విశాఖకు డేటా సెంటర్ క్యూ కడుతున్నాయని చెప్పొచ్చు. మొత్తం కూడా తూర్పు తీరం అంతా కూడా విశాఖపట్నంలో అతిపెద్ద సబ్సీ కేబుల్ ల్యాండింగ్ సెంటర్గా అవతరించబోతుంది. ఇప్పటికే లోకేష్ కూడా ఇదంతా ఈ అభివృద్ధికి కారణమైన లోకేష్ కూడా గతంలో ఒక 4-5 రోజుల క్రితం కూడా ట్విట్టర్లో మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఏపీ ప్రభుత్వం 6 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యంలో భాగంగా కేవలం ఈ 6 నెలల్లోనే 3.65 గిగావాట్లు అంటే సగానికి పైగా అప్పుడే మొత్తం కూడా సామర్థ్యం గల గిగావాట్లు సెంటర్లను ఒప్పందం కుదుర్చుకోవడం, ఎంఓఏలు కుదుర్చుకోవడం కూడా జరిగింది. ఇదంతా కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధిగానే చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరికొన్ని సంస్థలు అయితే ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి. గూగుల్ కూడా అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడి అంటే 1,35,000 కోట్లు ఒక గిగావాట్ సామర్థ్యంతో ఏఐ పవర్ మొత్తం స్కేల్ డేటా సెంటర్తో ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా మొన్న జరిగినటువంటి ఎంఓయూలో కూడా మొత్తం కూడా చర్చించుకోవడం జరిగింది. ఇక్కడ విశాఖలో జరిగినటువంటి ప్రపంచ పారిశ్రామిక భాగస్వామి సదస్సులో కూడా చర్చించుకోవడం జరిగింది. దీనికి అవసరమైనటువంటి సబ్సీ కేబుల్ కోసం అదానితో కూడా గ్రూప్ జాయింట్ వెంచర్ కూడా వేసింది. దీనికి అవసరమైనటువంటి భూమిని కూడా ప్రభుత్వం అనకాపల్లిలో అయితేనే మొత్తం విశాఖలో అయితేనే మొత్తం 500 ఎకరాల పైగా కేటాయించడం జరిగింది. కొద్ది రోజుల్లోనే ఈ డేటా సెంటర్ శంకుస్థాపన కూడా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ కూడా భరత్ కూడా చెప్పడం జరిగింది. ఎంపీలు అయితే ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే మొత్తం కూడా సెంటర్ ప్రారంభించేందుకు మొత్తం కూడా సిద్ధమవుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మొత్తం కూడా గూగుల్ రావడం డేటా సెంటర్ వచ్చిందో దీంతో మొత్తం కూడా మిగిలిన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డేటా సెంటర్లను కూడా విశాఖ కడుతుందని చెప్పొచ్చు. ఆ జాబితాలో మెటా కూడా ఉంది. ఈ సంస్థ సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రతిపాదించింది. దాంతో చర్చలు కూడా జరుగుతున్నాయి. అది కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. అదేవిధంగా విశాఖలో తొలి డేటా సెంటర్ ఏర్పాటుకు అదాని గ్రూప్ గతంలోనే శంకుస్థాపన చేసింది. గత ప్రభుత్వ హయాంలోనే ఎప్పుడు కూడా వైసీపీ చెప్పుకునే అదాని సెంటర్ అదే డేటా సెంటర్ మేమే చేయించామని చెప్తున్నారు. అదాని సెంటర్ గతంలోనే శంకుస్థాపన చేసింది. అదేవిధంగా మధురవాడ హిల్ నెంబర్ 4లో మొత్తం 17 ఎకరాల్లో దాదాపు 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు 16,000 కోట్లు కూడా వెచ్చించింది. తాజాగా రిలయన్స్ సంస్థ అంటే అతిపెద్ద దిగ్గజాలు, ప్రపంచ దిగ్గజాలు అనేటువంటి గూగుల్ అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, ఇటువంటి సంస్థని కూడా ఈ డేటా సెంటర్కి క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తుంది. రిలయన్స్ సంస్థ కూడా 1 గిగావాట్ సామర్థ్యంతో డిజిటల్ కనెక్షన్ పేరుతో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకైతే మొత్తం సిద్ధమవుతుంది. దీనికి రిలయన్స్ బ్రూక్ ఫీల్డ్ డిజిటల్ రియాలిటీ అనే 3 సంస్థలతో జాయింట్ వెంచర్ కూడా ఏర్పడబోతుంది. ఇందుకు సంబంధించి అన్ని కూడా చర్చలు జరుగుతున్నాయి. వీరికి ప్రభుత్వం కూడా 400 ఎకరాలు కేటాయించబోతుంది. దీనికి దాదాపు 9,800 కోట్లు అంటే 98,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్లు వీళ్ళు కూడా 1,00,000 కోట్లు పెట్టేందుకైతే సిద్ధమవుతున్నారు. ఇదే విధంగా సిటీ టెక్నాలజీ సంస్థ కూడా గత నెలలోనే విశాఖలో 550 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ పెట్టేందుకైతే శంకుస్థాపన కూడా చేసింది. ఈ కంపెనీలు ప్రభుత్వం రెండు చోట్ల పెట్టేందుకే సిద్ధమైంది. దీనికి ప్రభుత్వం 36 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇందులో ఆ డేటా సెంటర్కు రుషికొండలో ఐటీ పార్కులో వచ్చే విధంగా కూడా ఒకటే ప్లాన్ చేసుకున్నారు. అది కూడా అంతా సిద్ధమవుతుంది. టిల్మెన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ 300 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. దాదాపు 15,000 కోట్లు పెట్టుబడి పెట్టినారు. ఈ సంస్థ 40 ఎకరాల్లో ప్రభుత్వం కేటాయించింది. మొత్తానికి ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చిన మరుక్షణం నుంచి కూడా అనేక సంస్థలు ఈ విధంగా డేటా సెంటర్ పెట్టేందుకైతే వస్తున్నారు. లక్షలాది ఉద్యోగాలు ఏపీకి వచ్చే అవకాశం ఉంది.
ఈ డేటా సెంటర్కి ప్రపంచవ్యాప్తంగా విశాఖ ఒక డేటా సెంటర్ హబ్గా కూడా అభివృద్ధి చెందబోతుందని కూడా మొత్తం ఇప్పటికే ప్రభుత్వం అయితేనే ముఖ్యమైన నాయకులు అయితే చెప్పడం జరిగింది. మన లోకేష్ కూడా ట్విట్టర్లో మొన్న చెప్పడం జరిగింది, విశాఖ అభివృద్ధి ఊహించిన విధంగా జరగబోతుంది. ఇవన్నీ కూడా వచ్చే ఎలక్షన్ లోపు మొత్తం కూడా 2029 లోపు ఇవన్నీ కూడా ల్యాండింగ్ అయ్యేట్టు విధంగా మొత్తం కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. భారీ ఎత్తున ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా విశాఖ వైపు మాత్రం ప్రపంచం అంతా చూస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. సాయిరా, థ్యాంక్ యూ బాసు.